ప్రాచీన యుద్ధ క్రీడలో సాటిలేనిది సిలంబం. ఇదో ఆట మాత్రమే కాదు, ఆత్మ సంరక్షణకి తోడ్పడే అద్భుత ఆయుధం కూడా. అలాంటి క్రీడలో రాణించాలంటే మాటలు కాదు, ఎంతో నేర్పు, పట్టుదల ఉండాలి. కానీ గత కొంతకాలంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. అంతరించిపోతున్న ఈ కళావైభవం ప్రాముఖ్యత తెలియజేయడానికి గుంటూరు జిల్లా వేదికైంది. దేశ విదేశాల నుంచి ఆసక్తి గల యుద్ధవీరులు ఒక్కచోట చేరి అదరగొట్టారు. మరి ఆ యుద్ధ క్రీడ ప్రదర్శన ఎలా సాగింది, క్రీడాకారులు ఎలా రాణించారో ఈ కథనంలో చూద్దాం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రాచీన యుద్ధ క్రీడ శిలంబం. శారీరక వ్యాయామంగానే కాకుండా మహిళల ఆత్మరక్షణ కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే వేర్వేరు వృత్తుల్లో స్థిరపడిన ప్రాచీన యుద్ధ విద్య శిలంబం పట్ల ఆకర్షితులయ్యారు ఇక్కడ ఉన్న యువతీ యువకులు. ఎక్కడ పోటీలు నిర్వహించినా ఉత్సాహంగా పాల్గొని అనేక పతకాలు సాధిస్తున్నారు. భారతీయ యుద్ధ విద్యల్లో శిలంబంకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి యుద్ధ విద్య పోటీలకు వేదికైంది గుంటూరు జిల్లా నూతక్కిలోని విజ్ఞాన విహార పాఠశాల. వరల్డ్ యూనియన్ శిలంబం ఫెడరేషన్, WSS స్పోర్ట్స్ సంయుక్తంగా శిలంబం ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారి మనకి ఏషియన్ శిలంబం ఛాంపియన్షిప్ జరుగుతుంది. సుమారు 6 కంట్రీల వరకు వచ్చాయి. అలానే మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి సుమారు 120 మంది వరకు మెడల్స్ గెలుచుకున్నారు మా ప్రతి స్టూడెంట్. అలాగే ఇది విజయవాడలోని ఆర్గనైజ్ చేస్తూ మన నూతక్కిలోని విజ్ఞాన విహార హై స్కూల్లోని ఇండోర్ స్టేడియంలోని జరుగుతుంది. మనకి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వరకు వచ్చాయి. గుజరాత్ స్టేట్స్ వరకు వచ్చాయి. ప్రాచీన యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈ క్రీడాకారులు. మొత్తం 254 మంది పాల్గొన్న ఈ పోటీల్లో కర్రసాము సింగిల్, డబుల్ స్టిక్, స్వాడ్, ఫైటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కర్రసాము, కత్తిసాముతో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అబ్బురపరిచారు. అమ్మాయిలంటే ఓన్లీ బ్యాడ్మింటన్ వేరేవే కాదు, ఇది కూడా స్పోర్టే. అంటే మేబీ మన స్టేట్స్లో గుర్తింపు రాలేదేమో, వేరే చోట అయితే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ ఇది నేను నేర్చుకోవడానికి కారణం మా నాన్నగారు ఎంతో. అండ్ నా సెల్ఫ్ డిఫెన్స్, ఒక ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మోరోవర్ నేను దీని మీద ఫోకస్ చేశాను. అండ్ సిన్స్ 1 ఇయర్ నేను నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు స్టేట్లో గుంటూరులో జరిగిన స్టేట్ మీట్లో కూడా గోల్డ్ మెడలిస్ట్. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మన WSF వాళ్ళు కండక్ట్ చేసిన ఏషియన్ ఇంటర్నేషనల్లో కూడా ఫైట్లో గోల్డ్ మెడలిస్ట్. అండ్ ఇంకా సింగిల్ స్టిక్ పెర్ఫామ్ చేయాల్సింది ఉంది. అండ్ ఐ హోప్ సో ఐ మస్ట్ విన్ ఏ గోల్డ్ మెడల్. ఫీలింగ్ ప్రౌడ్ సార్. నిత్యం కఠోర సాధన చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు రాబడుతున్న వీరిలో చాలా మంది వివిధ వృత్తులు చేస్తున్న వారే. అంతేగాక 10 ఏళ్ల చిన్నారుల నుంచి 35 ఏళ్ల యువకుల వరకు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఈ టోర్నమెంట్ లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మై నేమ్ ఇస్ రాజపుత్రన్ అండ్ ఐ యామ్ ద సీనియర్ కోచ్ అండ్ చీఫ్ జడ్జ్ ఫర్ దిస్ ఈవెంట్. వి కండక్ట్ ద ఫస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇన్ Vijayawada. The organizer is World Union Silambam Federation. There are 2 types of events in Silambam, and that event will be going, and it's very well. My name is Om Dhanani. मैं गुजरात से आया हूँ. So first of all, Shrikant is my yoga online teacher. He taught me Silambam. We are going to do many Silambam championships and competitions moreover. And Silambam is not only a basic sport. It is for physical fitness, for mental, emotional, everything. కర్రను క్రమపద్ధతిలో తిప్పుతూ అందరినీ ఆకర్షిస్తోన్న ఈ క్రీడాకారులు అంతరించిపోతున్న ప్రాచీన యుద్ధ విద్యను తమ వంతుగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరుకు చెందిన కార్తిక సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్ ఫైటింగుల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 3 విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. Hi everyone, my name is Kartika. I am from Vellore, Tamil Nadu. I already attend national and international. Now I am doing Asian Championship 2024 in Vijayawada. I participated in double surul, katti, then single stick, then todumurai. I won 3 gold medals in single stick, 1 gold, and double surul 1 gold, and katti 1 gold. In todumurai, second prize, silver medal. I feel very proud, and I thank to my all annas and gurus, especially my mother and father who supported me for these achievements.
నేటి సమాజంలో శిలంబం అనేది మహిళలకు ఎంతో అవసరమంటున్నారు గుంటూరుకు చెందిన డాక్టర్ దీప్తి. ఓవైపు వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తూనే శిలంబంపై మక్కువతో కర్రసామును నేర్చుకున్నానని చెబుతోంది. ఈ విద్య యువతులకు అండగా ఉండటంతో పాటు ఫిట్నెస్ కు చాలా ఉపయోగపడుతుందని అంటోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సాధించింది ఈ డాక్టర్ అమ్మ. బై ప్రొఫెషన్ నేను ఒక డాక్టర్ని. నాకు చిన్నప్పటి నుంచి కరసాం నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్. బట్ చిన్నప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు నేర్చుకోవడానికి స్కూల్లో కానీ ఎక్కడ. ఈ మధ్య మా గురువు గారు కిరణ్ బాబు గారు నేర్పిస్తున్నారని తెలుసుకొని నేను వెళ్ళి నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో పిల్లలు ఎట్లా ఎక్కువ మొబైల్ ఇవన్నీ చూసుకొని ఆటలు ఆడడం తగ్గిపోయి ఇలా అవుతుంది కదా. దానికన్నా ఇట్లాంటివి నేర్చుకుంటే మనకి ఆత్మరక్షణ కూడా ఉంటుంది పిల్లలకి. అండ్ ఇంకా మనకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కరసాంలో 2 చేతులు యూజ్ చేయడం, 2 కాళ్ళు అన్ని సమన్వయం మనకి బాగా ఉంటాయి. ఇలాంటి పోటీల్లో పాల్గొన్నప్పుడు కొత్త మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంటుందని స్థానిక క్రీడాకారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలు జరగటం మంచి పరిణామమని, అయితే శిలంబంను రాష్ట్ర క్రీడగా గుర్తిస్తే క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.